ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకమునకు రావడానికి ప్రధాన కారణము ఏమిటనేది అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిలో ప్రప్రథముగా ఉన్నటువంటిది ఏంటంటే పాప జీవితంతో మగ్గిపోతున్నటువంటి వారిని, పాప ఊబిలో కూరుకుపోయినటువంటి వారిని, పాపములోనే మునిగిపోయి తమ బ్రతుకులను చీకటిలోకి లాగివేయబడుతున్నటువంటి వారిని రక్షించడానికి, ఆ పాపపు దాసత్వము నుండి, ఆ పాపపు కాడి క్రింద నుండి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు పాపంలోనే మగ్గిపోతున్నావేమో, ఇంకా యేసు ప్రభువుని నువ్వు విడుదల చేయాలనుకుంటున్నటువంటి ఆ పాపపు కాడి క్రిందనే, ఆ పాపపు దాస్యము కిందనే నిలిచి ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు పరలోక రాజ్యమును విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఈ మానవాళ్ళందరి కొరకు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి మనము పొందవలసినటువంటి ప్రతి శిక్షను ఆయన శిలువ మ్రాను మీద అనుభవించి తన ప్రాణమును అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యెహెజ్కేలు భక్తుడితో చెప్తున్నట్లుగా దుష్టుడు దుష్టత్వంలో ఉండి చనిపోతే నాకు సంతోషము కాదు, దుష్టత్వం నుండి విడిపించబడి నా వైపు తిరిగితేనే నాకు సంతోషం అని చెప్తున్నాడు. ఆ విషయము ఆయన చెప్పడం మాత్రమే కాదు, కానీ చేసి చూపించినటువంటి మహాదేవుడు. కనుక యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది మనం గ్రహించగలిగితే మన జీవితానికి ఒక సార్థకం దొరుకుతుంది అనేది క్లియర్గా తెలియచేస్తున్నాను. ఇంకా ఆ బానిస బ్రతుకులాగా, ఆ పాపపు కాడి క్రింద మగ్గిపోతున్న వారిగా మనం జీవించినట్లయితే ఆయన వచ్చి చేసిన త్యాగానికి మనము విలువ ఇవ్వనటువంటి వారముగా కనబడుతూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు చేసినటువంటి ఆ మహా త్యాగమును మనము నిరర్థకం చేయకుండా ఆయనతో కలిసి జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. గనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నిజమే, మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రప్రథమ కారణం ఏమిటంటే పాపులను రక్షించడానికి మీరు వచ్చారు ప్రభువా. నిజమే తండ్రి, పాపపు కాడి కింద అనేకులు మృగ్గిపోతున్నారు. వారినందరినీ మీరు విడిపించడానికి వచ్చారు. విడిపోయించబడాలి అని ఆశ ఉంటుంది, కానీ ప్రభువా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం అనేది ప్రభువా నీ బిడ్డలకు ఎదురవుతుంది. వాటన్నిటినీ దూరపరిచి
వారిని నైనా ఆ పాపపు దాస్యము నుండి విడిపించి నీ బిడలగా నీ సంఘములో ఒక గొప్ప యోధులుగా మలిచి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.